హలో ఎవరీవన్, ఈరోజు నేను భీమాశంకర్ వెళ్తున్నాను. ఫస్ట్గా ముంబైలో ఉన్నాను. ముంబై నుండి పూణేకి చేరుకొని రైల్వే స్టేషన్కి, పూణే నుండి శివాజీనగర్ బస్ స్టాప్ వెళ్ళి అక్కడ బస్ కోసం వెయిట్ చేసి మళ్ళా శివాజీనగర్ నుండి భీమాశంకర్కి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. బస్ టికెట్ 212 రూపాయలు ఛార్జ్ చేసినారు. వెళ్ళేటప్పుడు 3.5 hours to 4 hours పట్టినది, వచ్చేటప్పుడు 3 hours పట్టినది. చాలా బాగుండదు దర్శనము, అంతా బాగుండదు, దర్శనం బాగా అయినది. ఈవినింగ్ టైంలో నాకు అయినది. నేను మార్నింగ్ బయలుదేరినాను. భీమాశంకర్కి ఒక 11కి చేరుకున్నాను. 12కి ఏమో బస్సు వచ్చింది. 3:30కి రీచ్ అయినాను. ఒక 1 hour అట్లా టైం స్పెండ్ చేసి 4:30కి క్యూ లైన్లోకి వెళ్ళాను. 6:30కి కరెక్ట్గా ఈవినింగ్ టైంలో దర్శనం అయింది. బాగా హ్యాపీగా ఈవినింగ్ టైంలో శివుని దర్శించుకుంటే బాగుంటుంది. ఈవినింగ్ టైంలో మంచి టైంలో నాకు దర్శనం అయింది, బాగుంటుంది. మళ్ళీ 6:30కి అయిపోతే 8:15కి ఏమో బస్సు రిటర్న్ ఉంది. మళ్ళీ రిటర్న్ పూణేకి వచ్చేసి ముంబైకి వచ్చేసి 1 day నైట్ స్టే చేస్తే బాగుంటుంది. టైం అడ్జస్ట్ కాక మేము అదే రోజు రిటర్న్ అయిపోయాం. బాగుంటుంది. జ్యోతిలింగం, భీమాశంకర్ జ్యోతిలింగం బాగుంటుంది. చాలా బాగా దర్శనమైనది. ఫైనల్గా దర్శనం అయిపోయి బయట వచ్చాను. బయట ఫొటోస్ తీసుకొని ఫైనల్గా ఎగ్జిట్ ఆఫ్టర్ దర్శనం. మళ్ళీ బస్ ఎక్కేసి 1212 రూపాయలు మళ్ళీ ముంబై.